మీరు శాంసంగ్ యూసరా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఈ వీడియోలో 4 శాంసంగ్ టిప్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్, బ్యాటరీ ప్రొటెక్షన్. ఇది డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది, దీన్ని మీరు ఆన్ చేసుకోవాలి. దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల మీ బ్యాటరీ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్, మీ వైఫై ఫోన్ బ్యాటరీని తక్కువగా కన్జ్యూమ్ చేసుకునేలా చూసుకోండి. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే మీ వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇంటెలిజెంట్ వైఫైని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ వైఫై టర్న్ ఆన్ ఆర్ ఆఫ్ ఆటోమేటికల్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ వైఫై పవర్ సేవింగ్ మోడ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మీ వైఫై పవర్ని తక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. థర్డ్, ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్ ఆన్ చేసుకోండి, మీరు డిలీట్ అయిన నోటిఫికేషన్స్ని కూడా చూడొచ్చు. దీనికి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్ హిస్టరీ అని సెర్చ్ చేయండి, అక్కడ మీకు డిలీట్ అయిన నోటిఫికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. ఫోర్త్, ఇప్పుడు నేను చెప్పే టిప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు క్విక్ ప్యానల్ని ఓపెన్ చేయడానికి 2 times స్వైప్ చేస్తారు, కానీ 2 fingersతో ఒకేసారి స్వైప్ చేస్తే క్విక్ ప్యానల్ మొత్తం ఒకేసారి ఓపెన్ అవుతుంది. నేను చెప్పిన సెట్టింగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు శాంసంగ్ ఫోన్స్ యూస్ చేస్తున్న ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి.